నమస్తే ధర్మ సందేహాల కార్యక్రమానికి స్వాగతం. ప్రముఖ జ్యోతిష్య నిపుణులు శ్రీ వేదగాయత్రి జ్యోతిష్యాల వ్యవస్థాపకులైనటువంటి మంత సూర్యనారాయణ శర్మ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి శర్మ గారు. నమస్కారం అమ్మా. ఈరోజు ఆదివారం కదండి. ఆదివారానికి సంబంధించి అంటే సూర్యుని యొక్క ఆరాధన ఏ విధంగా చేస్తారు, దానికి సంబంధించి ఎటువంటి రత్నాన్ని ధరించాలి? ఇప్పుడు ఇక్కడ సూర్య ఆరాధన అనేది ప్రతి ఒక్కరూ చేసుకోవాల్సిన విషయం అండి. అంటే సూర్యనారాయణమూర్తి ఏంటువంటి స్థితి అంటే ఆరోగ్య ప్రదాత అంటమాట. అంటే చక్కటి ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు సూర్యనారాయణమూర్తి అంటమాట. ఇక్కడ సూర్య ఆరాధనకు వచ్చినప్పుడు అంటే జ్యోతిష్యపరంగా మనం ఏం చెప్తామంటే నిత్యం ఆదిత్య ఉదయ స్తోత్రనామం చదవమని చెప్తుంటుంటాం. అదేవిధంగా ఎవరికైనా జ్యోతిష్యంలో సూర్యుడు నీచ స్థితిలో ఉండడం కానీ, శత్రుక్షేత్రంలో ఉండడం కానీ, బలహీనంగా ఉండడం కానీ, లేదా ఏదైనా శత్రుగ్రహంతో కలిసి ఉండడం కానీ, ఏదైనప్పటికీ సూర్యుడితో ఏ గ్రహం కలిసినా ఆ గ్రహం అస్తంగతులు అవుతూ ఉంటాం. కానీ సూర్యుడితో కుజుడు కలిసినప్పుడు అంటే ఆ కుజుడు కూడా అగ్నితత్వం, రవి కూడా అగ్నితత్వం కలవాడు కాబట్టి కొంచెం అగ్నిజ్వాలలు ఎక్కువ పెంచే అవకాశం ఉంటుందన్నమాట. అంచేత ఇవన్నీ ఏంటంటే బలహీన స్థితి. అంటే తులారాశిలో సూర్యుడు కానీ ఉంటే, రవి కానీ ఉంటే కొంతవరకు మనిషి యొక్క జీవితంలో ఒక స్టేటస్ కానీ, ఒక స్థితి కానీ రావడానికి అవకాశం తక్కువ ఉంటుంది. అదేవిధంగా ఆరోగ్యం మీద కూడా ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంటుందన్నమాట. సో ఈ విధంగా సూర్యుడు స్థానాన్ని బట్టి మనం అంటే జ్యోతిషపరంగా ఆ మనిషికి రవికి సంబంధించిన కెంపు అనే రత్నాన్ని పెట్టమని చెప్తుంటాం అన్నమాట. ఈ కెంపు రత్నం ఏంటంటే మళ్ళీ జ్యోతిషపరంగా ఎన్ని క్యారెట్స్ పెట్టుకోవాలి, ఏ విధంగా పెట్టుకోవాలి, ఏ రోజు పెట్టుకోవాలి, ఇదంతా ప్రాశస్యం వహిస్తుంది అనమాట. ఒక రత్నం ఒకటే పెట్టేసుకుంటే అది సవ్యయిస్తుంది కాదన్నమాట. ఒక రత్నాన్ని మనం ఎప్పుడు ఒక మంత్ర సాధనతో ఎప్పుడు నిత్యం ఒక దేవతగా భావించి ఆ సూర్యనారాయణమూర్తికి ఆరాధన చేయడానికి ప్రయత్నం చేయగలిగితే మంచి ఫలితాలు ఉంటాయన్నమాట. సో ఆదివారం నాడు రవిహోర సమయం, ఇప్పుడు చూస్తున్న ప్రోగ్రామ్ చూస్తున్నాం, ఇది రవిహోర సమయం అన్నమాట. అంటే ఉదయం 6:30 నుండి 7:30 వరకు ఎండాకాలంలో అయితే అవుతుంది. సో ఈ సమయంలో సూర్యోదయం నుండి గంట కాలం అన్నమాట. ఈ గంట కాలంలో ఏంటంటే మనకు ఈ రవివారం సమయం అంటే ఆ సమయంలో సాధనదారు చూసి, లాభస్థానం చూసుకుని, లగ్నం సాధన లగ్నం చూసుకుని, ఈ విధంగా అన్నీ చూసుకుని, తారా లగ్నం అన్నీ చూసుకుని చక్కగా రత్నాన్ని పెట్టుకోవడానికి ప్రయత్నం చేయగలిగితే డెఫినెట్గా దాని ఫలితం కూడా బాగుంటుంది, ఆరోగ్యకరంగా ఉంటుందని చెప్తామంట. సూర్యనారాయణమూర్తి యొక్క సిస్టమ్ ఎలా ఉంటుందంటే ఉదయం లేచి 6 గంటల లోపల లేచి చక్కగా ఆయన నమస్కారం కానీ పెట్టుకోగలిగితే, అంటే సాక్షాత్తు కనబడుతున్న సూర్యనారాయణమూర్తి నమస్కారం చేయగలిగితే సగం అనారోగ్య స్థితి బయటికి పోతుందని చెప్తుంటామండి. అది సంగతి. ఇప్పుడు కాలర్ మనతో మాట్లాడడానికి లైన్లో ఉన్నారండి. చెప్పండి. హలో, చెప్పండి, మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? చెప్పండి బేగం గారు, మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మీ బాబు డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ చెప్పండి. మీ టీవీ వాల్యూమ్ తగ్గించండి. మా పాప డేట్ ఆఫ్ బర్త్ 10/27/1987 అండి. మరొకసారి చెప్పగలరా డేట్? 1987 10/28/27 27 27/10/87. టీవీ వాల్యూమ్ తగ్గించండి బేగం గారు ముందు. తగ్గించండి. ఇప్పుడు చెప్పండి. హలో, టైం చెప్పగలరా? టైం 12:24 AM అండి. 12:29 ఉదయం. 12:29 కాదు, 12:24 ఉదయం. 12:24 ఉదయం. చెప్పండి మీ సమస్య ఏంటో చెప్పండి. 24 మ్యారేజ్ కోసం అండి. మ్యారేజ్ కోసం. మ్యారేజ్ ఎప్పుడు అవుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారు? తెలుసుకోవాలి. తప్పకుండా అండి, శర్మ గారు వివరిస్తారు మీకు. అమ్మ ఇక్కడ ఇది మూలా నక్షత్రం అయిందమ్మా, ధనుర్రాశి అయింది. లగ్నం కూడా చూసుకున్నప్పుడు ఏంటంటే కర్కాటక లగ్నం అయింది. శుక్రమాదశ నడుస్తోంది ప్రస్తుతానికి. శుక్రమాదశలో అంతర్దశ కేతు యొక్క ప్రభావం కనబడుతుందమ్మా. 2014 జూన్ లోపల వివాహం అనే స్థితి ఏర్పడే అవకాశం ఉంది. ఏమాత్రం అధైపడక్కలేదు ఇక్కడ. అయితే కుజుడి యొక్క విశేషమైన దృష్టి కూడా ఇక్కడ కనబడడం వలన సప్తమ భావం మీద కొంచెం దృష్టి దోషం ఉంది కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రత్యేక ఆరాధన చేయించండి. 4 నుండి 6 వారాల పాటు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం చేయించండి. ప్రత్యేకంగా గుడికి వెళ్ళి అభిషేకం చేయించండి. చేసి ఆ తీర్థాన్ని తీసుకోవడం ప్రయత్నించండి. దీని ప్రభావంలో కొంత దోష నివారణ జరిగే అవకాశం ఉంటుంది. దీనితోడు ఈ లగ్నానికి సంబంధించిన వరకు కెంపు అని ఒక రత్నాన్ని వాళ్ళ చేత పెట్టించండి. కనీసం 3 క్యారెట్స్ వరకు పెట్టించండి. ఇది బంగారంలో చేయించుకుంటే చాలా శ్రేష్టమైన స్థితి ఏర్పడుతుంది. అంచేత 3 క్యారెట్స్ వరకు పెట్టుకోవడం ప్రయత్నించి ఉంగరం వేలకి ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఏంటంటే రవివారం సమయం ఆదివారం పూట చూసుకుని చక్కటి సాధనదారు కూడా కలిసి ఉండేటట్టు చూసుకుని ఆ రత్నాన్ని మనం పెట్టుకోవడం ప్రయత్నం చేయగలిగితే డెఫినెట్గా దాని ప్రభావం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. 2014 జూన్ లోపల వివాహం కూడా జరుగుతుంది చెప్పగలదాన్ని. అలాగే శివగారు అనకాపల్లి నుండి లైన్లో ఉన్నారండి. శివగారు చెప్పండి, మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మేడం నా గురించే మేడం. చెప్పండి మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ చెప్పండి. 14/9 14/9/75. టైం చెప్పగలరా? టైం 3 గంటల 5 నిమిషాలకండి.
మధ్యాహ్నం ఉదయమా మధ్యాహ్నమా? ఎర్లీ మార్నింగ్ అదే ఎర్లీ మార్నింగ్ 3:05 3:05 ఎర్లీ మార్నింగ్. శివగారు ముందు టీవీ వాల్యూమ్ తగ్గించండి. ఎర్లీ మార్నింగ్ మేడం. ఓకే, చెప్పండి మీ సమస్య ఏంటో చెప్పండి శివగారు. ఇది అంటే 4 years నుంచి టీచింగ్ లో ఉన్నాను మేడం. ఓకే, పిహెచ్డి చెయ్యొచ్చా? అలాగేనండి, తప్పకుండా వివరిస్తారు. అయ్యా మీది ఇక్కడ పూర్వాషాఢ నక్షత్రం అయిందండి, ధనుర్ రాశి అయింది. లగ్నం కూడా చూసుకున్నప్పుడు అండి కర్కాటక లగ్నం అయింది. లగ్నంలో శని యొక్క ప్రభావం బాగా కనబడుతుందండి. ఇక్కడ శని లగ్నంలో ఉండడం వల్ల అంటే కొంతవరకు ఏ పని అయినా జాప్యం చేయడము, నిదానంగా చేయడము, ఆలస్యము, అదేవిధంగా కొంచెం బద్ధకము, ఇవన్నీ కూడా కొంతవరకు మనిషి శరీరంలో చూపిస్తాయన్నమాట. అటువంటి శని లగ్నంలో ఉండడం వల్ల అంటే కొన్ని పనులు డిలే అవుతుంటాయని చెప్తామండి. ప్రస్తుతానికి కుజుడి యొక్క మహార్దశ నడుస్తుంది, అందులో కూడా అంతర్దశలు అంటే గురుడి యొక్క ప్రభావం కనబడుతుందండి. ఖచ్చితంగా మీరు చేయొచ్చు, ఏమాత్రం అధైర్యపడకండి. ఎందుకంటే ఈ లగ్నానికి కుజుడు విపరీత రాజయోగకారకుడు అనమాట. కారణం ఏంటంటే ఇక్కడ పంచమాధిపతి రాజ్యాధిపతి వాడే కాబట్టి కుజుడి యొక్క బలంతోనే మీరు జీవితంలో ముందుకు వెళ్తారు కాబట్టి నిత్యము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన మీకు చాలా కలిసి వస్తుంది. అదేవిధంగా ఏంటంటే మీరు చక్కగా కనకపుష్యరాగం అనే ఒక రత్నాన్ని చూపుడు వేలుకు పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇది కనీసం 3.5 to 4 carats వరకు పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. దీంతోపాటు కెంపను ఇంకొక రత్నం ఉంటుంది, అది కూడా ఉంగరం వేలు పెట్టడానికి ప్రయత్నం చేయండి. చేస్తూ గురు మంత్ర సాధన, అదేవిధంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టోత్తరం నిత్యపారాయణం, లేదంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కవచం, అంగారక కవచం, కుజ కవచం అని పుస్తకాలు దొరుకుతాయండి ఇవి. సో ఇటువంటిది ఏదో ఒక పుస్తకం తీసుకుని అందులో ఉన్న 16 శ్లోకాలు రోజుకు ఒకసారి చదవడానికి ప్రయత్నించండి. అద్భుతంగా ఉంటుంది. మీకు కుజ దోషం అయితే లేదు, కానీ ప్రత్యేకించి ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం వల్ల జీవితంలో ఎన్నో కష్టాల నుండి బయటపడడానికి అవకాశం ఉంది. అటువంటి ప్రయత్నించండి. తర్వాత ఈ రత్నధారణ చేయండి, మంచి ఫలితాలు మీకు ఉంటాయని చెప్తాం. 2018 వరకు మీరు చెప్పిందే రాజ్యంగా ఎంత చదువుకున్నా చదువుకోవచ్చు. 18 తర్వాత మీ చదువు అనేది మాత్రం ఎక్కువగా కనిపించట్లేదు చెప్పగలుగుతాం. అలాగే సాయి శ్రీనివాస్ గారు హైదరాబాద్ నుండి లైన్లో ఉన్నారండి. సాయి శ్రీనివాస్ గారు చెప్పండి, మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? సాయి శ్రీనివాసరావు చెప్పండి, మీరు ఎవరు తెలుసుకోవాలనుకుంటున్నారు? గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్, నా పేరు సాయి శ్రీనివాసులు అండి. నా గురించేనండి. చెప్పండి మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ చెప్పండి. నా గురించేనండి. చెప్పండి మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ చెప్పండి. 26/7/1964 అండి. 64 7 కాదండి, 10 అండి. 26/10/64 64 అండి. టైం చెప్పగలరా? 64 3:35 అండి ఈవినింగ్. ఈవినింగ్ 3:35. 3:35 అండి ఈవినింగ్. అలా రండి, చెప్పండి మీ సమస్య ఏంటో చెప్పండి శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు మీ సమస్య ఏంటో వివరించండి. జాబ్ రిజైన్ చేశానండి, మళ్ళీ ఏమీ సెటిల్ కాలేదు. ఇప్పుడు ఏం చేస్తున్నారండి? ఖాళీగా ఉన్నాను. ఏది బిజినెస్, ఎలాంటి బిజినెస్ చేస్తే మంచిది, ఎల్ఐసి అలాంటివి చేసుకోవచ్చు అనేది. అలాగేనండి, తప్పకుండా. ఏం మీది ఇక్కడ పునర్వస నక్షత్రం అయిందండి, మిథున రాశి అయింది. లగ్నం కూడా చూస్తే మీన లగ్నం అయింది. ఏమండి చెప్పండి. మీన లగ్నం అయింది మీది. ప్రస్తుతానికి బుధ మహారదశ నడుస్తుంది, అందులో గురుడు యొక్క భుక్తి నడుస్తోందండి. 2011 అక్టోబర్ తర్వాత నుండి మీ జాతకంలో కొంచెం బలహీన స్థితి కనబడుతోంది. దానివల్ల ఉద్యోగం రిజైన్ చేయడం ఇవన్నీ కూడా జరిగే అవకాశం కలిగింది. ఇక్కడ ఈ జూన్ తర్వాత మీరు మళ్ళీ ఉద్యోగ ప్రయత్నాలు చేయండి. కానీ మీరు ప్రత్యేకించి అంటే ఈ ఏజెన్సీ వర్క్స్ కానీ ఎల్ఐసి మీరు ఇప్పుడు చెప్పుకున్నా కదా, ఇలాంటివి ఏమి మీకు సూట్ అయ్యే అవకాశం లేదండి. ఎంతో కొంత జీతంతో మీరు ఉద్యోగం చేయడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే అదే మీకు సరైన స్థితి అని చెప్పడానికి అవకాశం ఉంది. ఇదంటే కమిషన్ ఏజెన్సీ వర్క్స్ మీరు చేయడానికి అవకాశం కొంత తక్కువగా ఉంది. అయితే ఏంటంటే ఉద్యోగానికి సరైన స్థితి ఏర్పడడానికంటే నిత్యం మేధా దక్షిణామూర్తి స్తోత్రం చదువుకుని కెంపును ఒక రత్నం ఉంటుందండి, ఆ రత్నం పెట్టుకోవడం ప్రయత్నించండి. ఇక్కడ సాధారణంగా రవి గురించి మనం చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే ఎవరికైనా సరే ఈ లగ్నానికి మీన లగ్నం అయింది కాబట్టి ఈ మీన లగ్నానికి షష్టాధిపతి అయినప్పటికీ కూడా ఇక్కడ రవి అనేవాడు ఒక స్టేటస్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాడు అనమాట. ఇక్కడ ఉన్న జాతక రీత్యా రవి కొంత బలహీన స్థితిలో ఉన్నాడు. తులారాశిలో ఉన్నాయి, ఇందాక మాట్లాడుకున్నట్టుగానే తులారాశిలో ఉన్నమాట. ఆ తులారాశిలో ఉండడం ఏంటంటే రవి యొక్క బలం సంపూర్ణంగా ఈయనకు రాదన్నమాట. మీకు రానప్పుడు ఏంటంటే మీరు అనుకున్న ఉద్యోగం నుండి బలహీనపడే అవకాశం ఉంది. కాబట్టి ఆర్టిఫిషియల్గా అంటే ఆ శక్తిని మనం ఏ శక్తి అయితే మన శరీరంలో దాన్ని రీప్లేస్మెంట్ చేస్తున్నమాట. ఏం మినరల్స్ అయితే మన శరీరంలో పాజిటివ్గా పనిచేయట్లో దాన్ని మనం రీప్లేసింగ్ విత్ జెమ్స్ అంటామన్నమాట. సో ఆ విధంగా మనం చేస్తున్నాం కాబట్టి రవికి సంబంధించిన కెంపురత్నం పెట్టుకోవడం ప్రయత్నం చేస్తే కొంత సఫలీకృతమయ్యే అవకాశం సంపూర్ణంగా ఉంది. ఇక్కడ ఆల్మోస్ట్ జూన్ తర్వాత నుండి మంచి పరిణామాలు చూసే అవకాశం ఉంది చెప్పగలుగుతామండి. నెక్స్ట్ సుజాత గారు సికింద్రాబాద్ నుండి లైన్లో ఉన్నారండి. సుజాత గారు చెప్పండి, మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? హలో హలో, చెప్పండి సుజాత గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాప గురించి తెలుసుకుందాం అనుకున్నామండి. మీ పాప డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ చెప్పండి. 31/7/87 ఓకే. ఉదయం 8:58 అండి. 8:58. చెప్పండి సుజాత గారు, సమస్య ఏంటో చెప్పండి. పాప గురించి అండి, మ్యారేజ్ గురించి అడుగుదామనేసి. టీచర్ ఎలా ఉంటుంది?
ఏం చేస్తున్నామా అమ్మాయి ఇప్పుడు? అమ్మాయి బీటెక్ అయిపోయిందండి. నిజమే, సరేనమ్మా. ఇప్పుడు జాతకంలో చూసినప్పుడు హస్త నక్షత్రం అయిందమ్మా మీ అమ్మాయిది, కన్యారాశి అయింది. లగ్నం కూడా ఇక్కడ ఏంటంటే ప్రత్యేకించి సింహ లగ్నం అయిందమ్మా. లగ్నానికి వ్యయంలో కుజరవి శుక్ర కలయిక అనేది ఒకటి శుక్ర మౌఢ్యం ఒకటి, కుజుడి యొక్క దోషం ఒకటి ఉందమ్మా, స్థాన దోషం ఒకటి ఉంది. ఈ కుజుడి యొక్క స్థాన దోష నివారణ చేసుకోవడం చాలా అవసరం పడుతుందమ్మా. దీనికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆవరణ అర్చన అంటారన్నమాట, నవావరణ అర్చన అంటారు. ఇటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క నవావరణ అర్చన అనే కార్యక్రమాన్ని మీరు ఇంట్లో పండితులను పిలిపించి చేయించుకోవడానికి ప్రయత్నం చేయండి. దీని ప్రభావం వలన కొంతవరకు అమ్మాయికి ఉన్న కుజుడి యొక్క దోష నివారణ జరిగే అవకాశం ఉంది. ప్రస్తుత దశ అంతర్దశ ప్రకారం మనం చూసుకున్నప్పుడు ఏంటంటే ఆల్మోస్ట్ 2002 నుండి రాహుదశ నడుస్తోంది. అందులో కూడా అంతర్దశ కేతు యొక్క ప్రభావం ఈ 31 మొదలవుతోందండి. ఈ రాహు కేతుల యొక్క కలయిక కొంత వైపరీత్యాన్ని తీసుకొస్తుంది కాబట్టి 2014 జూన్ వరకు ఉంది. కాబట్టి ఇక్కడ రాహు కేతులు కూడా ప్రత్యేకమైన పూజ చేయడం అంటే జపము, తర్పణము, హోమము, సమారాధనం ఇవన్నీ మన ఇంట్లో కూడా కూర్చొని చేయించవచ్చు. పండితులు పిలిపించి ఈ 2 కార్యక్రమాలు వెంటనే చేయడానికి ప్రయత్నం చేయమండి. దీనికి తోడుగా అంటే చేతికి ఉంగర రత్న విషయానికి వచ్చినప్పుడు ఏమంటే కెంపును ఒక రత్నం కూడా పెట్టించడానికి ప్రయత్నం చేయండి. ఈ 3 ప్రభావం వల్ల అమ్మాయి యొక్క జాతకం 2014 జూన్ తర్వాత నుండి మంచి పరిణామాలు ఇస్తే అవకాశం చెప్పగలుగుతాను. మరొక కలర్ లైన్లో ఉన్నారండి. రాధిక గారు చెప్పండి, మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? హలో హలో, చెప్పండి రాధిక గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అబ్బాయి గురించి. మీ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ చెప్పండి. గురువు గారికి నమస్కారం అండి. నమస్కారం అమ్మా, చెప్పండి అమ్మా. 6వ తేదీ మిడ్ నైట్ సార్ 12:05 అవుతుంది. 7వ తేదీ అవుతుంది ఆగస్టు 1980. టైం అమ్మా? టైమ్ 12:05 అంటే 7వ తేదీకి వస్తుంది సార్. 7 ఆగస్టు 80. ఓకే ఓకే, చెప్పండి అమ్మా, మీ సమస్య ఏంటో చెప్పండి. అదే సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా యుఎస్ లో చేస్తున్నాడు. ఇప్పుడు ఇండియాకి వచ్చేస్తున్నాడు. అక్కడ అయిపోయింది సార్. ఇక్కడ ఏదైనా మంచిగా వస్తుందా లేదా అని. వివాహం ఎప్పుడైతుంది, ఇల్లు తీసుకోవాలనుకున్నాడు, ఇల్లు యోగం ఉందా లేదా, ఎప్పుడు తీసుకుంటాడని. సరేమ్మా, మీ బాబుది ఇక్కడ మృగశిర నక్షత్రం అయిందమ్మా, మిథున రాశి అయింది. లగ్నం కూడా చూస్తే ఇక్కడ మేష లగ్నం అయింది, చాలా అద్భుతమైన లగ్నం, ఎటువంటి దోషం లేకుండా ఉన్నది. ప్రస్తుతానికి గురు మహారదశ నడుస్తుంది. ఈ గురు మహారదశలో కూడా ఆఖరిది అంటే కుజుడు యొక్క భుక్తి కనబడుతుందమ్మా. ఏప్రిల్ 23 నుండి గురు కుజుల కలయికే ఇక్కడ మనకి ఏం చెప్తుందంటే గురుమంగళ యోగం అని యోగం చెప్తుందన్నమాట. ఈ గురుమంగళ యోగంలోనే స్థిరాస్తి పెంచుకోవడం జరుగుతుందన్నమాట. అంచేత ఇప్పుడు ఆల్రెడీ మంచి సమయం ఆసనమైంది కాబట్టి ఇప్పుడు 2014 మార్చి 30 లోపల ఖచ్చితంగా ఇల్లు అనేది వస్తున్నాము, ఏమాత్రం భయపడక్కలేదు. తర్వాత ఉద్యోగం కూడా సరైన ఉద్యోగం కనబడుతుంది. ఇక్కడ దోషాలు ఎక్కువగా కనిపించట్లేదు. అంచేత ఇక్కడ లగ్నానికి లగ్నాధిపతి కుజుడై ఉండడము, ఆ కుజుడు యొక్క భుక్తిలో ఉన్నాడు కాబట్టి గురు కుజుల కలయికలో మంచి యోగం చూపిస్తాను. కాబట్టి కొంతవరకు గురు కటాక్షాన్ని పొందడానికి కనకపుష్యరాగమైన రత్నాన్ని కూడా పెట్టించడానికి ప్రయత్నించండి. దీని ప్రభావం వల్ల మంచి ఫలితాలు వచ్చే అవకాశం, మంచి రోజులు వచ్చి ఉన్నాయి. రావడం కూడా మన దేశానికి రావడం కూడా ఆ అబ్బాయికి మంచి యోగం ఇవ్వడానికి వస్తున్నారు. కాబట్టి మీరు మాత్రం ఆధారపడకండి. ఇల్లు మాత్రం ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ మార్చి లోపల కంప్లీట్ అయిపోతుందని చెప్పగలుగుతాము. నెక్స్ట్ మహేష్ కుమార్ గారు హైదరాబాద్ నుండి లైన్లో ఉన్నారండి. మహేష్ కుమార్ గారు చెప్పండి, మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నమస్కారం అండి, మా పాప గురించి అండి. నమ్రత అండి, కే నమ్రత. ఓకే అండి, చెప్పండి మీ పాప డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ చెప్పండి. 10/10/1995 అండి. 10/10/95 సాయంత్రం 4:40 చెప్పండి. మహేష్ కుమార్ గారు సమస్య ఏంటో చెప్పండి. పాపకి ఎట్లా ఉంటుంది ఎడ్యుకేషన్ అండి, హెల్త్ వైజ్ గా ఎట్లా ఉంటుంది చెప్తారా? ఇప్పుడు ఎలా ఉందండి, ఇప్పుడు ఏం చేస్తుంది పాప? పాప మెడిసిన్ చేస్తుందండి, మెడిసిన్ చదువుతుంది, ఫస్ట్ ఇయర్. ఓకే, ఏదైనా మెడికల్ ప్రాబ్లం ఉన్నాయండి? వాటి కొంచెం సుస్తురాజు అట్లా ఉంటుంది సార్, వీక్ గా ఉంటుంది. పాప కొంచెం తలనొప్పి కంప్లైంట్ చేస్తుంది. భరణి నక్షత్రం అయిందండి పాపది, మేషరాశి అయింది. లగ్నం కూడా చూస్తే ఇక్కడ ఏంటంటే మీన లగ్నం అయింది. లగ్నాతు షష్ఠ స్థానము ఆరోగ్య స్థానం అంటాం కాబట్టి 6వ స్థానంకి వచ్చేసరికి సింహరాశి అయిందండి. ఇప్పుడు తలనొప్పి కంటే ఏంటంటే ఈ భాగంలో కూడా కొంత పెయిన్గా ఉంటుందండి. ఇక్కడ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం లాగా ఉంటుంది, తిన్నది అరక్గా ఉండడము, తర్వాత చాలా వీక్గా ఉండడం, ఇవన్నీ జరుగుతాయి. ఇది మెడికల్ ఎస్ట్రాలజీ ప్రకారంగా మనం చెప్పడానికి అవకాశం ఉందండి. అయితే ప్రస్తుత దశ అంతర్దశ ప్రకారం చూస్తే శుక్రమాదశ నడుస్తుంది అమ్మాయి జాతకంలోని. ఈ శుక్రమాదశలో 2014 మే తర్వాత శుక్రమాదశ వెళ్ళిన తర్వాత అంతా రాజయోగం ఉంటుంది. ఎముకలు కూడా చాలా బలహీన స్థితిలో కనబడతాయండి అమ్మాయికి. సో నెక్స్ట్ ఇయర్ మే తర్వాత నుండి గ్రహాలు అనుకూలత ఉంటుంది. అక్కడ రవి మహారదశ వచ్చినప్పటి నుండి మంచి స్టేటస్ పొజిషన్ వస్తుంది. ఇక్కడ సూర్య సంబంధమైన కెంపు ఈరోజు ఎంతమంది జాతకం చెప్తున్నాం అందరికీ ఆ కెంపే చాలా అవసరం పడుతుంది. ఎందుకో అలాగా కాకతాయిగా కూడా అలాగే వస్తుంది. ఈ కెంపును రత్నాన్ని చక్కగా అభిషేకం చేసిన రత్నాన్ని అమ్మాయికి కనీసం 4 క్యారెట్స్ పెట్టడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఈ కెంపు ఆరోగ్య స్థానానికి బలం పరిచే అవకాశం కనబడుతుంది. దీంతో పాటు కనకపుష్యరాగం కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తుంది దీనికి, చదువుకి వీటన్నిటికీ కూడాను. సో ఈ 2 రత్నాలు పెట్టించడానికి ప్రయత్నం చేస్తూ నిత్యము సూర్య ఆరాధన. ఓం గృణి సూర్య ఆదిత్యం,
ఓం గృణి సూర్య ఆదిత్యం అని బీజాక్షం అంతా సాధన చేయించిన ప్రయత్నం చేయండి, బాగుంటుంది. ఇది కాకుండా ఇంకేమైనా డౌట్స్ క్లారిఫికేషన్ కావాలన్నా, ఫోన్ కలవడం వాళ్ళకి పర్సనల్గా కలవాలనుకున్నా మా శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిషాలయం యొక్క ఫోన్ నంబర్స్ ఇవన్నీ ఇస్తున్నాం కాబట్టి చక్కగా అపాయింట్మెంట్ తీసుకుని మీరు రాగలిగితే ఇంకొంచెం వివరంగా జాతకం చెప్పడానికి అవకాశం ఉంటుందని చెప్పగలుగుతాను. నెక్స్ట్ లక్ష్మి గారు వైజాగ్ నుండి లైన్లో ఉన్నారండి. లక్ష్మి గారు చెప్పండి, మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా కోసమేనండి. జాతకం లేదు మేడం నాది. డేట్ ఆఫ్ బర్త్ లేదండి? నా పేరు లక్ష్మి అండి. జాతకం లేదండి. అంటే చెప్పండి ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాం. నా పేరు మీద ఉన్నదో లేదో ఒకసారి చూస్తారని. ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారు? నా పేరు అమ్మ మీ జాతకం లేనప్పుడు చక్కగా అంటే ఇలాంటి విషయాల్లో అంటే పేరు బలంతో కూడా చెప్తామా, కానీ మన ఫోన్ నెంబర్స్ అవన్నీ కూడా ఇస్తున్నాం కాబట్టి హస్త సాముద్ర కూడా మీకు చెప్తాం కాబట్టి మీరు చక్కగా హైదరాబాద్కి రాగలిగితే ఒక పూట మీరు కాదనుకుని రాగలిగితే మాత్రం డెఫినెట్గా చేయి చూసి జాతకం చెప్పడం జరుగుతుంది కాబట్టి ఆ చేతిలోని రేఖలు బట్టి కూడా మీకు హస్తం అంటే ఇల్లు కట్టే యోగం ఉందా లేకుండా చెప్పే అవకాశం ఉంది. అయితే లక్ష్మి అనే పేరు బలంతో చూసినప్పుడు మాత్రం మనకి ఏంటంటే 2014 ఫిబ్రవరి తర్వాత నుండి మంచి యోగాలు కనబడుతున్నాయి. ఇది 2009 నుండి మీ జాతకంలో కొంచెం బలహీనంగా ఉందండి, అన్ని కష్టాలుగా కనబడుతున్నాయి. అసలు మీరు వివాహం అనంతరం కూడా అన్ని కష్టాలుగా కనబడుతున్నాయి. అయితే ఏంటంటే ఇక్కడ చూస్తున్న పరిస్థితి అంటే ఇప్పుడు మీరు లగ్నము మీ పేరు రెండు కలిపి చెప్తామండి. ఎందుకంటే లక్ష్మిలో కొన్ని లక్షల మంది ఉంటారు ఈ భారతదేశంలోని. ఆ ఒక్క పేరుతో కాకుండా మీరు అడిగిన సమయము ఇక్కడున్న లగ్నము ప్రశ్న లగ్నం చూసుకుని చెప్తున్నాం కాబట్టి డెఫినెట్గా మీకు 2014 ఫిబ్రవరి తర్వాత బాగుంటుంది. ఇంకొంచెం వివరాలు కావాలనుకుంటే మీరు వేదమాత గాయత్రి జ్యోతిష్యాలలో మీరు ఫోన్ చేసి పర్సనల్ కాంటాక్ట్ చేసుకుని మీరు రాగలిగితే మంచి ఫలితాలు చెప్పగలుగుతామని చెప్తాను. మరొక కాలర్ లైన్లో ఉన్నారండి. కృష్ణంరాజు గారు చెప్పండి, మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? కృష్ణంరాజు గారు చెప్పండి, మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి తెలుసుకున్నాను. చెప్పండి, మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ చెప్పండి. నా డేట్ సెప్టెంబర్ అండి, మంత్ సెప్టెంబర్, డేట్ 20 అండి 1981 అండి. మరొకసారి చెప్పగలరా అండి డేట్? నాది 20 సెప్టెంబర్ అండి, డేట్ 20 అండి 1981 అండి. 29. ఓకే 20 అండి. 20. హలో 29 కదండి? డేట్ 20 అండి, మంత్ సెప్టెంబర్ అండి 1981 అండి. ఓకే ఓకే చెప్పండి, టైం చెప్పండి. టైం మార్నింగ్ 7:30. చెప్పండి మీ సమస్య ఏంటో చెప్పండి. సమస్య ఏంటో చెప్పండి. అదే ఎక్కడికల్లా ఏ పని జరగట్లేదు, అసలు పొజిషన్ ఎలా ఉన్నదా ఏంటనేది. ఇప్పుడు ఏం చేస్తున్నారండి మీరు? రియల్ ఎస్టేట్ చేస్తున్నానండి. రియల్ ఎస్టేట్ చేస్తున్నారా మీరు? అయ్యా మీ జాతక ప్రకారం చూస్తే హస్త నక్షత్రం కన్యా రాశి అయిందండి మీది. ఈ హస్త నక్షత్రానికి ఏళ్ళాడి శని ప్రభావం ఇంకా సంపూర్ణంగా పోలేదు, అంచేత శని ప్రభావం కూడా బాగానే కనబడుతుంది. ప్రస్తుత దశ అంతర్దశ ప్రకారం మనం తీసుకున్నప్పుడు ఏంటంటే 2098 నుండి రాహు దశ, అందులో కూడా అంతర్దశలో ఇక్కడ ఏంటంటే రవి యొక్క పీడనం కనబడుతుంది. ఇక్కడ ఏ పనులు జరగకపోవడం అనేది మీకు 2009 జనవరి నుండి ఉందండి జాతకరీత్యాను. ఇది సుమారుగా ఈ సంవత్సరం డిసెంబర్ తర్వాత నుండి అంటే వచ్చే సంవత్సరం జనవరి నుండి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉందండి. అయితే లగ్నానికి తులా లగ్నం అవడము, మీరు చేసే రియల్ ఎస్టేట్ రంగము లగ్నము ఎక్కడ సపోర్ట్ చేయదండి. అంచేత మీరు కొంతవరకు లగ్న ప్రకారము కొంత బలాన్ని పెంచుకోవడం ప్రయత్నం చేయండి. బుధుడికి సంబంధించిన పచ్చ గరుడు పచ్చ అంటారండి, ఈ రత్నాన్ని పెట్టుకోవడం ప్రయత్నించండి. దీనివల్ల మీకు ఆర్థిక సమస్య లేకుండా మీరు ఏ వ్యాపారం చేసినప్పటికీ ఆర్థిక సమస్య లేకుండా నిత్యము ఏదో ఒక ఆదాయం మీకు వచ్చేటట్టుగా మీకు అది సంపూర్ణమైన ఫలితం ఇచ్చే అవకాశం ఉంది. ఈ గరుడు పచ్చ అనేది బుధవారం నాడు బుధవార సమయంలో పెట్టుకోవాలని అవసరం పడుతుంది. ఇది కనీసం 4 క్యారెట్స్ వరకు పెట్టుకోండి, మంచి ఫలితాలు మీకు ఉంటాయి చెప్పగలుగుతామండి. నెక్స్ట్ సుబ్బరాజు గారు ఈస్ట్ గోదావరి నుండి లైన్లో ఉన్నారండి. సుబ్బరాజు గారు చెప్పండి, మీరు ఎవరు తెలుసుకోవాలనుకుంటున్నారు? మీ పాప డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1990 డిసెంబర్ 29. 29. ఓకే డిసెంబర్ 29 టైం చెప్పగలరా? 9:05. సుబ్బరాజు గారు టైం చెప్పండి. థ్యాంక్స్ అండి. ఏమండి? నమస్తే అండి. నమస్తే అండి. సుబ్బరాజు గారు డేట్ ఆఫ్ టైమ్ ఆఫ్ బర్త్ చెప్పండి. రాత్రి 9:05 కండి. చెప్పండి సమస్య ఏంటో చెప్పగలరా? 9:05 కండి. సుబ్బరాజు గారు ముందుగా టీవీ వాల్యూమ్ తగ్గించండి. సాయంత్రం 9:05 అండి. అలాగేనండి, టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. సమస్య ఏంటి చెప్పండి. సమస్య అంటే పాప బీటెక్ అయిపోయిందండి, ఎలా ఉంటుంది? అమ్మాయిది రోహిణి నక్షత్రమేనండి, వృషభ రాశి అయిందండి. లగ్నం కూడా కర్కాటక లగ్నం. లగ్నంలో గురు కేతుల యొక్క ప్రభావం కనబడుతుంది. లగ్నంలో గురుడు ఉచ్చస్థితి ఉండడం, కానీ కేతువు కూడా ఏం చేస్తాడంటే కొంతవరకు మానసికంగా ఏంటంటే నిర్ణయాలు తీసుకోలేకుండా చంచలత్వం కొంత చూపించే అవకాశం ఉంది. కాబట్టి నిత్యం అమ్మాయి చేత గణపతి ఆరాధన చేయించండి.
ఈ గణపతి ఆరాధన అంటే కేతుకు అధిష్టాన దేవత గణపతి అంటాం కాబట్టి మహాగణపతి మంత్రం కానీ, లక్ష్మీ గణపతి కానీ, క్షిప్రప్రసాద గణపతి కానీ ఏదైనా ఒక మంత్ర సాధన నిత్యం చేయించడం ప్రయత్నించండి గణపతి మంత్రాన్ని. ప్రస్తుతానికి రాహుదశ నడుస్తుంది. ఈ రాహుదశలో కూడా అంతర్దశలో బుధుడి యొక్క ప్రభావం ఉంది. ఇక వివాహ విషయం 2015 ఆగస్టు తర్వాత జరిగే అవకాశం ఉంది కాబట్టి అప్పుడు ఆ ప్రయత్నం చేయొచ్చు. చిన్న ఉద్యోగం అయితే వస్తుంది. 15 ఆగస్టు తర్వాత వైవాహిక జీవితంలో మంచి స్థితి వెళ్ళే అవకాశం ఉంది చెప్పగలుగుతామండి. అలాగే శర్మ గారు, ఇప్పుడు రత్నధారణ విషయానికి వచ్చేసి మీరు ఒక్కొక్క రత్నానికి ఒక్కో వేలని ప్రత్యేకంగా చెప్తూ ఉంటారు కదండి. ఎందుకలా అసలు ఆ వేలకి పర్టికులర్గా ఎందుకు అలా పెట్టుకోవాలి? సహజంగా ఏంటంటే మనం అష్టసాముద్రిక ప్రకారం చూసుకున్నప్పుడు అంటే ఇది గురుడు యొక్క స్థానం అంటామండి. ఇది అదేవిధంగా దీన్ని తీసుకుని వచ్చే శని స్థానం అంటామన్నమాట. అదే ఇదేమో రవి స్థానం, ఇది బుధుడు యొక్క స్థానం అంటాం. ఇది శుక్రుడిది, కుజుడిది, అదేవిధంగా చంద్రుడి యొక్క స్థానం అంటామన్నమాట. అయితే మన సాధారణంగా ఏంటంటే వీలైనంత వరకు రత్నాలని 4 వేలలో పెట్టడం ప్రయత్నం చేస్తామన్నమాట. ఈ స్థానాన్ని కొంచెం బలోపేతం చేయడానికి చేస్తుంటాం. అదేవిధంగా మనం ఒక్కొక్క వేలకి ఒక్కొక్క ప్రాశస్యం ఉంటుందన్నమాట. దాని ప్రభావం వల్ల మనం ఈ రత్నాలు ఈ వేలకే పెట్టుకోవాలని చెప్తుంటాం అన్నమాట. ఒక శనికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మధ్య వేలకే పెట్టమని చెప్తామన్నమాట. అది కూడా వెండిలో చేసి పెట్టుకోమని చెప్తాను. మిగిలిన అన్ని రత్నాలు కూడా మనం బంగారంలో చేసుకోవచ్చు. కానీ ఒక శనికి సంబంధించిన మయూర నీలము కానీ లేకపోతే ఇంద్రనీలము కానీ ఏదైనప్పటికీ నీలము అనేది మాత్రం మనం వెండిలో చేయడం అనేది ప్రాసెస్ వహిస్తుందన్నమాట. సో ఒక్కొక్క రత్నానికి ఒక్కొక్క స్థానం అంటూ ఉందన్నమాట. ఇక్కడ చూడండి, ఈ పచ్చని అనేది ఇక్కడ పెడతాం మనం. ఇక్కడ కెంపు కూడా పెడుతుంటారు చాలామంది. ఈ బుధుడి యొక్క స్థానంలో రవి యొక్క బలాన్ని కూడా మనం పెంచుకుంటే బుధ ఆదిత్యయోగం అంటాం. అన్నప్పుడు ఆ రెండింటి కాంబినేషన్లో వ్యాపార వ్యవహారాల్లో మంచి స్థాయికి వెళ్ళే అవకాశం ఉందన్నమాట. అదే విద్య కోసం మనం పెట్టుకోవాలనుకున్నప్పుడు అంటే మేధస్సు పెంచడానికి కూడా ఒక్కొక్కసారి అంటే ఇదే పచ్చని మధ్యవేలు కూడా పెట్టమని చెప్తాం, ఉంగరం వేలు కూడా పెట్టమని చెప్తాం. అంటే జాతకంలో ఏ స్థాయిని ఏ స్థానాన్ని బలోపేతం చేయాలని దృష్టిలో పెట్టుకుని కూడా ఒక్కొక్కసారి ఏ ఉంగరాన్ని ఏ వేలకు పెట్టాలని కూడా చెప్తుంటాం అన్నమాట. ఇవన్నీ ఏంటంటే శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిషాలను మీకు వచ్చినప్పుడు అంటే ఒక మంత్రము, ఒక రత్నము, ఒక యంత్రము, మా ప్రాశస్యమే అది మాట. ఒక మంత్రం ఎందుకు చదవాలని చెప్పడము, ఒక రత్నం ఎందుకు పెట్టుకోవాలని చెప్పడం, ఇల్లు పద్ధతి మంచి సుఖశాంతులతో ఉండడానికి ఒక యంత్రాన్ని ఏ విధంగా పూజ చేయాలి ఇంట్లోని మొత్తం ఇంటి ఫ్యామిలీ అంతా అనే విషయం ఈ మూడింటి గురించి వివరంగా చెప్పడమే ఈ గాయత్రి జ్యోతిషాల మీకు విశిష్టత. కాబట్టి మీరు ఎవరైనా సరే ఫోన్ నెంబర్ తీసుకుని చక్కగా అపాయింట్మెంట్ తీసుకుని రాగలిగితే ఈ వివరాలను చెప్తూ మీ జీవిత పరమార్థాన్ని మీకు చెప్తూ మంచి స్థాయికి తీసుకురావడానికి సంపూర్ణ బలం ఇవ్వడానికి మేము పూర్తిగా సహకరిస్తామని చెప్పగలుగుతామండి. అలాగే మరొక కాలర్ లైన్లో ఉన్నారండి. రవి గారు, చెప్పండి, మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నమస్కారం అండి, చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అబ్బాయి గురించి. మీ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ చెప్పండి. నమస్కారం గురువు గారు. నమస్కారం అండి, చెప్పండి. మా అబ్బాయి 18/3/1979 టైం అండి 1:55 PM సార్, మధ్యాహ్నం. ఇప్పుడు ఏం చేస్తున్నాడు, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారండి? 1:55 PM, కర్నూలు సార్ పూర్తికి. చెప్పండి సార్. మా అబ్బాయికి జాబ్ రాలేదు, వివాహం ఎప్పుడు అవుతుంది, జాబ్ ఎప్పుడు వస్తుంది? అచ్చా, బాబుది ఇక్కడ విశాఖ నక్షత్రం అయిందండి. తులారాశి అయింది, లగ్నం కర్కాటక లగ్నం. లగ్నంలో గురుడి ప్రభావం చాలా బాగుంది. చక్కటి చదువు సంస్కారాలతో మంచి స్థాయికి వెళ్ళే అవకాశం సంపూర్ణంగా ఉంది. ప్రస్తుతానికి బుధుడి యొక్క మహార్దశ నడుస్తుంది, అందులో కూడా అంతర్దశలో శుక్ర ప్రభావం ఉంది. వివాహం అన్నది మాత్రం 2014 జూలైకి కంప్లీట్ అయ్యే అవకాశం కనపడుతుంది. ఇంకా ఉద్యోగ విషయం వచ్చినప్పుడు ఏంటంటే నడుస్తున్న దశ అంతర్దశ సపోర్టింగ్ మాత్రం సంపూర్ణంగా లేదు. దీనివల్ల అంటే మన లగ్న బలం పెంచుకోవడం అవసరం ఉంటుంది. సుమారుగా May 30th తర్వాత June 2nd వీక్ కల్లా ఉద్యోగం వచ్చే అవకాశం ఉందండి. దీనికి ఏంటంటే కెంపు అని ఒక రత్నాన్ని పెట్టుకోవడం ప్రయత్నించండి ఖచ్చితంగాను. ఈ కెంపు రత్నం కనీసం 4 క్యారెట్స్ పెట్టండి, ఉంగరం వేలకు పెట్టించండి. ఇది ఏ విధంగా పెట్టుకోవాలి, దీని మంత్రశాస్త్రం ఏంటి, ఏ విధంగా చదువుకోవాలి, చిన్నపిల్లలకి ఏంటంటే ఈ శాస్త్రం చెప్పడం వల్ల అంటే జీవితాంతం వాళ్ళు ఎటువంటి తప్పటడుగు వేయకుండా మంచి యోగానికి వెళ్ళే అవకాశం ఉంటుందన్నమాట. అంచేత ఈ మంత్రము, ఈ రత్నం ఏ విధంగా పెట్టుకోవాలో కూడా మీరు ఒకసారి వేదమాత గాయత్రి జ్యోతిషాలంగా రాగలిగితే ఇంకొంచెం వివరంగా చెప్పడానికి అవకాశం ఉంది. ఈ కెంపు పెట్టడం వల్ల ఆరోగ్యంగా ఉండడం, తర్వాత మంచి స్టేటస్ రావడం కూడా ఈ అబ్బాయికి జరుగుతుంది. జాతకంలో ఎటువంటి దోషం లేదు. ఇది ఒక స్టేటస్ సింబల్గా అంటే ఒక పొజిషన్ తీసుకెళ్ళడానికి, ఉద్యోగం అనే స్థానంలో ముందు కూర్చోపెట్టడం, ఆ ప్లాట్ఫామ్ మీద కూర్చోపెట్టడానికి ఈ రత్నం అద్భుతంగా పనిచేస్తుంది. దీనికి సంబంధించి మంత్రశాస్త్రం కూడా చదవగలిగితే ఫలితాలు అద్భుతంగా ఉంటాయని చెప్పగలుగుతామండి. అలాగే రామయ్య గారు కడప నుండి లైన్లో ఉన్నారండి. రామయ్య గారు, చెప్పండి, మీరు ఎవరి నుంచి తెలుసుకోవాలనుకుంటున్నారు? మేడం చెప్పండి. స్వామి గారికి నమస్తే మేడం. నమస్కారం అమ్మా. చెప్పండి, మీరు మా అబ్బాయి 14/12/1988 స్వామి డేట్ ఆఫ్ బర్త్. టైం చెప్పండి. 5:30 PM సార్. ఇప్పుడు ఏం చేస్తున్నా, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు మేడం? రామయ్య గారు, చెప్పండి, మీరు దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అబ్బాయి ఇప్పుడు మెడిసిన్ చేస్తున్నారు సార్, థర్డ్ ఇయర్. చెప్పండి. అబ్బాయి సివిల్స్ చేస్తాడా చేయలేడా మేము మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాం సార్. సివిల్స్ అండి? సివిల్స్ సార్. సరే అండి. బాబుది ఇక్కడ ధనిష్ఠా నక్షత్రం అయిందండి.
ధనిష్ఠా నక్షత్రం కుంభరాశి అయింది, లగ్నం వృషభ లగ్నం, లగ్నంలో గురు ప్రభావం, దశమక్షేత్రంలో రాహుచంద్రుల యొక్క ప్రభావం చాలా అద్భుతంగా ఉన్నాయండి. సో దశమక్షేత్ర బలంగా ఉండడం వల్ల కొంతవరకు మీరు అన్నట్టుగా అడ్మినిస్ట్రేషన్ లైన్లో చాలా సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం ఉంది. మీరు చేసే ప్రయత్నం మీ అబ్బాయి చేయొచ్చు. అయితే 2007 నుండి గురు మహర్దశ నడుస్తుంది. అందులో కూడా అంతర్దశలో ఏంటంటే బుధుడి ప్రభావం కనబడుతుంది కాబట్టి కొంచెం గట్టి ప్రయత్నం చేయండి, అయ్యే అవకాశం ఉంది. 2017 ఆగస్టు లోపల సక్సెస్ అనేది సంపూర్ణంగా కనబడుతుంది బాబు జాతకంలోని. అక్కడ నుండి మంచి సక్సెస్ లైఫ్ కనబడుతుంది. బుధుడికి సంబంధించిన గరుడు పచ్చ అన్న రత్నాన్ని చిటికి వేలు పెట్టడం ప్రయత్నం చేయండి. ఇక్కడ మేధస్సు పెంచడానికి, ఇంటలెక్చువల్గా జాబ్ చేయడం, చదవడానికి వీటన్నిటికి ఉపయోగపడుతుంది కాబట్టి కనీసం 4 క్యారెట్స్ పెట్టండి. దీన్ని కూడా మీరంటే కర్నూలు ఇంకెక్కడ ఉన్నారు కాబట్టి మీరు దయచేసి రాగలిగితే హైదరాబాదు డెఫినెట్గా మీ అబ్బాయి విషయంలో కొంచెం వివరంగా చెప్పడానికి అవకాశం ఉంటుంది, చెప్పగలుగుతాం. జ్యోతిషాలయం విద్య, ఉద్యోగ, వ్యాపార అభివృద్ధి కోసం, కుటుంబ వ్యవహారిక ప్రశాంతత కోసం జ్యోతిష, వైదిక, శాస్త్రీయ పరిష్కారాలకై సంప్రదించండి. మంతా సూర్యనారాయణ శర్మ, చిత్రపురి కాలనీ, హైదరాబాద్ 5,08,000. ఫోన్ 8885559147. అలా అండి, మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా ప్రేక్షకుల యొక్క మా యొక్క సందేహాలు తీర్చినందుకు ధన్యవాదాలు. నమస్కారం అండి. చూశారు కదండి, ఇది ఈ రోజు ధర్మ సందేహాల కార్యక్రమం. రేపటి ధర్మ సందేహాల కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.